శ్రీ సంప్రదాయ ఛానల్ వీక్షకులకు దాసోహములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధనుర్మాస వ్రతానుష్ఠానంలో 4వ రోజు ఆడిమడెక్కಣ್ణ అనే పాశుర అనుసంధానం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్చ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ஆழிமடைக்கண்ணா ஒன்றுன்னீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வனுருவம்போல் மை கருத்து பாடியந்தோளுடை பற்பனாவங்கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்னதிரிந்து தாழாதேஷார்ங்க முதைத்த சிரமிழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் மார்கடி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఆండాళ్ తల్లి ఇతరమైన గోపికలందరినీ లేపుకొని తాను వ్రతానుష్ఠానంలో బయలుదేరింది. ఇక్కడికి 3 రోజులు పూర్తయ్యాయి. ఇక 4వ రోజు వ్రతానుష్ఠానానికి సంసిద్ధపడగానే వెంటనే పర్జన్య దేవుడు వచ్చాడు. పర్జన్య దేవుడు అంటే వర్షాన్ని ఇచ్చేటువంటి దేవుడు, వర్షదేవుడు, పర్జన్య దేవుడు అంటారు. ఆ పర్జన్య దేవుడు వచ్చి ఆండాళమద గారికి, తర్వాత అమ్మవారితో పాటుగా ఇతర వ్రతానుష్ఠానం చేసే ఇతరమైనటువంటి వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వచ్చి, అమ్మ మీరు గొప్ప వ్రతాన్ని చేపట్టారు తల్లి, కాబట్టి ఈ వ్రతానుష్ఠానం చేస్తుండేటువంటి మీకు ఏదైనా ఉపకరించి నేను ధన్యతలు పొందుతాను, కాబట్టి మీకు ఏమి సేవ చేయగలను మాకు ఆజ్ఞాపించండి. మీరు చెప్పినట్లుగా మీ కైంకర్యం, మీరు చేసే వ్రతానుష్ఠానంలో మీకు ఉపకరించి మేము ధన్యతను పొందుతాను అని చెప్పని ఆ పర్జన్య దేవుని అడగగానే పర్జన్య దేవుణ్ణి ఆజ్ఞాపిస్తున్నది మన యొక్క ఆండాళ్ తల్లి, ఇతరమైనటువంటి ఆమె యొక్క చెలికత్తెలు. ఆడిమడై కಣ್ణ, గంభీరుడైనటువంటి వర్షాన్ని ఇచ్చేటువంటి ఓ పర్జన్య దేవుడా, ఒండ్రు నీ కైగరవేల్, నీవు నీ యొక్క ఔదార్యంలో ఏమాత్రము కూడా కొరత చూపించకూడదు. అంటే నీ యొక్క ఔదార్యం అంటే నువ్వు చేసే నీ ఉదారంగా మాకు నీవు ఏవి ఇవ్వడానికి పూనుకున్నావు, నీ వర్షం ఇచ్చే శక్తి భగవంతుడు నీకు ఇచ్చాడు, కాబట్టి వర్షం ఇచ్చడమే నీ యొక్క పని. ఆ వర్షాన్ని నీవు కురిపించడం లోపట ఒన్ను నీ కైగరవేల్, నీవు మమ్ములను వంచింపకూడదు, ఏ రకమైనటువంటి కొరత చూపించకూడదు. వర్షం ఇచ్చే పని నీది, కాబట్టి ఆ వర్షం ఇవ్వడం లోపట ఏమాత్రం కూడా మమ్మలను మోసం చేయకూడదు. తర్వాత ఏదో ఒక చోట బాగా కురవడం, ఒక చోట కురవకపోవడం, ఒక చోట కొద్దిగానే కురవడం, ఒక చోట అమితంగా కురవడం, ఇలాంటి వైషమ్యాలు నీవు చూడకూడదు. అంతటా సమానంగా అవసరమైన రీతి లోపట వర్షాన్ని నీవు కురిపించవలే. ఒన్ను నీ కైగరవేల్ అంటున్నది. అదే ఆ వర్షం కురిపించాలంటే మొట్టమొదలు నీవు ఆ వర్షాన్ని నీటిని పొంది ఉండాలి కదా. మరి నీటిని నువ్వు ఎలా పొందాలో అది కూడా చెప్తూ ఉన్నది. ఆర్తు ఒన్ను నీ కైగరవేల్, ఆర్తు మొట్టమొదలు వర్షం రావడానికంటే ముందు ఆకాశంలో ఉరుములు మెరుపులు ఉంటాయి కదా, పెద్దగా ఉరుమాలే ఓ పర్జన్య దేవుడా, ఓ మేఘదేవుడా. ఆ తర్వాత నీవు బాగా ఉరుమాలే, శబ్దించాలి, శబ్దం చేయాలి. ఆ శబ్దము యొక్క సూచన, నీ గంభీరమైనటువంటి ఆ యొక్క శబ్దాన్ని వింటే సువృష్టికి, అది అంటే మంచి వర్షం రావడానికి ముందు ఏం రావాలి? ఉరుమాలి, బాగా ఉరుము శబ్దం రావాలి. కాబట్టి అట్లా నీవు ఉరుమాలి. అది చూసి మాకు సంతోషం కలగాలి. అంటే ఆ ఉరుము శబ్దం చూసినప్పుడు వినగానే మాకు చాలా సంతోషం అవుతుంది అని చెప్పి అట్లా నీవు ఉరుమాలి. తర్వాత ఏరి, నువ్వు ఇక్కడే సముద్రం నుంచి నీటిని తాగిన వెంటనే పైకి పోవాలి, కానీ ఇక్కడే ఉండి వర్షం కురిస్తే ఎక్కువ కురవదు. కాబట్టి ఆ విధంగా నీవు ఏం చేయాలి? ఏరి, ఎక్కడనో లోపటి నుంచే పైకి రాగానే అక్కడనే చాలా ఎత్తు తక్కువ ప్రదేశంలోంచే కాదు, ఏరి తర్వాత అందరికి కనపడేటట్లుగా ఆకాశంలోకి పోవాలి. మేఘం ఎక్కడి నుంచి వర్షం కురిపించాలి? ఆకాశమత్తులో ఉండి ఆకాశంలోంచి మనకు వర్షం కురిపించాలి కదా. కాబట్టి అట్లా ఆకాశమత్తు ఎక్కాలి, ఏరి అంటున్నది. మింటికి ఎగరాలి అని అంటున్నది. ఊడి ముదల్వనురువంబోల్ మైకరుత్తు అంటున్నది. ఇక ఒక అందమైనటువంటి మాట. ఊడి అంటే కాలం, కాలానికి కాలాది సమస్త జగత్తుకు, కాలమునకు కారణము,
తర్వాత ఈ యొక్క సమస్తమైనటువంటి చేతన సర్వ సృష్టికి కారణభూతుడు ఎవడు, జగత్ కారణభూతుడు ఎవడు, కాలాది సమస్త జగత్తు కారణభూతుడు ఎవడు అని చెప్తున్నది అమ్మవారు. చక్కగా శ్రీకృష్ణ పరమాత్మయే, మా శ్రీకృష్ణ భగవానుడే ఈ కాలాది సమస్తమైనటువంటి జగత్ కారణ వస్తువు ఆయన. కాబట్టి మా జగత్ కారణ వస్తువు అయినటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క మేని ఛాయ, మెయిక రుత్తు, ఆయన యొక్క మేని ఛాయ ఎట్లా ఉంటుంది అనగా నల్లటి ఛాయ కదా. అటువంటి నల్లటి తనాన్ని, ఆ నల్లటి మేని కాంతిని నీవు సంతరించుకోవాలి. అంటే నీవు నల్లటి మేఘంగా, కారు మబ్బుగా మారవలే అని చెప్పారు. ఊడి ముదల్వ నరుంబుల ఉపమానం చూడండి. నీ యొక్క కాంతి వలె మా స్వామి కాంతి అని చెప్పడం లేదు, మా స్వామి యొక్క తిరుమేని కాంతి అని. మా స్వామి తిరుమేని కాంతి వంటి కాంతిని నీవు సంతరించుకోవాలి, నీలి మేఘంగా మారాలి. ఊడి ముదల్వ నృవంబోల్ మైకరుత్తు, కాలాది సమస్త జగత్కారణ భూతుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి మా శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి మేని ఛాయ వంటి ఛాయను నీవు సంతరించుకోవాలి. పాడియందోళ్, మా స్వామికి ఎన్ని చేతులున్నాయి, నా భగవంతుని బాహువులు ఎటువంటి అట, పాడియంతోళ్, సుదీర్ఘమైన 4 భుజములు కలిగినటువంటి వాడు మా స్వామి. పద్మనాభంకైల్ ఆడిపోల్, ఆ పద్మనాభుడు మా స్వామి ఎవరు, పద్మనాభుడు. ఇంతకుముందే జగత్కారణ వస్తువు అని చెప్పింది. ఆ జగత్కారణ వస్తువు ఈయనే అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఈయన పద్మనాభుడు. ఆయన నాభి కమలములలోంచే కదా బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు ఉదయించి పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారం ఈ వృష్టిని అంతా కూడా సృష్టిని చేస్తున్నాడు. కాబట్టి అటువంటి పద్మనాభుని యొక్క చేతిలో ఏముంటుంది, ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రం ఉంటుంది. కాబట్టి ఆ చేతిలోని పద్మనాభుని యొక్క చేతిలోని చక్రంలాగా ప్రకాశించాలి వెరుగుల మీద. సుదర్శన కోటి సూర్య ప్రకాశ తేజం కలిగి ఉంటాడు కదా సుదర్శన భగవానుడు. అటువంటి సుదర్శనుని యొక్క పద్మనాభుని చేతిలోని చక్రంలాగా నీవు బాగా మెరియాలి, బాగా ప్రకాశించవలే అని చెబుతున్నది. తర్వాత తర్వాత పద్మనాభం కైల్ ఆడిపోల్ మిన్నివలంబురిపోల్ నిన్నదిరిందు. కాబట్టి పద్మనాభుని యొక్క చేతి చక్రంలాగా మెరవాలి. తర్వాత షాంగ ముదై పద్మనాభం కైల్పోల్ ఆడిపోల్ మిన్నివలంబురిపోల్, మరొక శంఖంలాగా ఉరుమాలి, శంఖంలాగా శబ్దించాలి, చక్రంలాగా మెరియాలి, ప్రకాశించాలి. తర్వాత చక్రంలాగా మెరియాలి, శంఖంలాగా నువ్వు శబ్దించాలి అని చెప్తున్నది. సాంగ ముదయిత శరమడైపోల్ అంటున్నది. సాంగ ముదయిత, ఇంకా పెరుమాళ యొక్క మలో చేతిలోపట ఏముంటుంది, శాంగం అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ధనుస్సు ఉంటుంది. ఆ ధనుస్సు నుంచి విడివడినటువంటి ఆ బాణ వర్షములు, బాణాలు, ఆయన శత్రువుల మీదకి బాణాలు విడుస్తున్నప్పుడు ఏ విధంగా శర పరంపర కురుస్తుందో ఆ విధంగా నీవు వర్ష పరంపర, వర్షపు జల్లును కురిపించాలి అని చెప్పని శాంగ ముదయిత శరమడై పోల్ ఆడిపోల్ మిన్నివలంబురిపోల్, చేతిలోని శంఖంలాగా ఉరుమాలి అంటే శబ్దించాలి, తర్వాత చక్రంలాగా మెరియాలి, తర్వాత పెరుమాళ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ శాంగం నుంచి వెలువడినటువంటి శర పరంపర వలె వర్షాన్ని కురిపించాలి అని చెప్పని పర్జన్య దేవుణ్ణి ఆజ్ఞాపిస్తున్నది అమ్మ. ఆ పర్జన్య దేవుని ఆజ్ఞాపించడమే ఈ యొక్క పాశురం యొక్క పై చెప్పేటువంటి వాచ్యార్థం. ఇక మనకు మేఘం అంటే ఏమిటి, స్వాపదేశంలో మేఘం అనగా ఆచార్యుడు అని అర్థం. ఆచార్య మేఘం గనక వస్తే ఆచార్య మేఘం ఏం చేస్తుంది, ఆ దివ్యమైనటువంటి జ్ఞానామృతాన్ని వర్షిస్తుంది. జ్ఞానం అనేటువంటి శ్రీ సూక్తులను వర్షిస్తాడు. ఏ మేఘం వర్షిస్తుంది, మామూలు మేఘం వర్షించదు. ఇది ఏ మేఘం వర్షిస్తుంది, ఆచార్యుడనే మేఘం జ్ఞానం అనేటువంటి వర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి అటువంటి జ్ఞాన ఇక్కడ మేఘం అంటే ఆచారుడు అని అర్థం. ఇట్లా మేఘం ఏం చేస్తున్నది, సముద్రం నుంచి తాను ఉప్పు నీటిని త్రాగి మనకు మంచి వర్షపు నీటిని, మంచి నీటిని ఇస్తూ ఉన్నది. ఆ విధంగానే ఆ ఆచార్యుల వారు వేదం అనేటువంటి సముద్రం నుండి తాను దాన్నంతా, ఆ జ్ఞానాన్నంతా స్వీకరించి మనకు కావలసిన రీతిలో, దాన్ని మనకు అవసరమైన రీతిలో, మనం ఉజ్జీవించగలిగిన రీతిలో, మనకు ఏది శ్రేయస్కరమో దాన్ని తమ ద్వారా మనకు అందిస్తున్నది ఆచార్య మేఘము అని చెప్తుంటున్నారు. అదే విధంగా
ఇది ఇక్కడ అక్కడ అనుకుంటా అన్ని ప్రాంతాల్లో వస్తూ ఉంటుంది, మేఘం వర్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆచార్య వ్యయం కూడా ఒక చోట కాదు, అన్ని చోట శ్రీరంగం కరిశైల మంజనగిరిన్ తార్షాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమంచ బదరీ నారాయణం అన్నట్టుగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగి అక్కడ తమ జ్ఞానాన్ని వర్షిస్తూ ఉంటుంది ఆచార్య మేఘము అని అర్థం. కాబట్టి ఈ విధంగా మేఘం గురించి, వర్షం గురించి చెప్పేటువంటి పర్జన్యునికి తర్వాత ఆచార్యునికి ఉండేటువంటి సంబంధం గురించి చెప్పారు. తర్వాత మన సంప్రదాయం లోపల అద్భుతమైనటువంటి ఒక శ్లోకం మన సంప్రదాయ జ్ఞానాన్ని చెప్తుంటారు. లక్ష్మీనాథాఖ్య సింధౌ షటరిపు జలదః ప్రాప్య కారుణ్య నీరం నాథాద్రాభ్యషించ తదను రఘువరాంభోజ చక్షుర్గరాభ్యాం గత్వా తాం యామునాఖ్యం సరితమత యతీంద్రాఖ్య పద్మాకరేంద్రం సంపూర్య ప్రాణిసవ్యే ప్రవహతి సతతం దేశికేంద్ర బ్రౌమగై అనేటువంటి శ్లోకం ఇక్కడ చెప్తారు. తర్వాత నమ్మాళ్వార్ అనేటే మేఘమట శ్రీయప్పతి అనేటువంటి సముద్రం లోపట లోతుగా ప్రవేశించి ఆ భగవంతుడి యొక్క కరుణ అనేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ నీటిని తనలో సంపూర్ణంగా నింపుకున్నాడట. ఆ విధంగా శ్రీమన్నాథమునులు అనేటువంటి ఆ పూర్వాచార్యులు, ఆ ఆచార్యుడు అనే కొండ పైన ఆ నీరాన్ని నమ్మాళ్వార్ అనేటువంటి ఆ మేఘం వర్షించిందట. ఆ పెరుమాళ్ళ యొక్క కరుణ అనేటువంటి ఆ నీటిని వర్షించిందట. ఆ వాన నీరు పద్మాక్షులు రామమిశ్రులు ఉయ్యకొండార్ వనక్కాల నంబి అనే 2 కాలువలుగా ప్రవహించిందట. ప్రవహించి అది యామునమునులు ఆళవందార్ అనేటువంటి ఆ నది లోపల ప్రవేశించిందట. ఆ నదిలో ప్రవేశించి ఆ నది 74 సింహాసనాలు, రామానుజుల వారు ఏర్పాటు చేసినటువంటి 74 సింహాసనాలు, ఆ సింహాసనాధిపతుల అనేటువంటి వారి కాలువల ద్వారా, అంటే అవి కాలువలు అని అర్థం, ఆ కాలువల ద్వారా సంసారి చేతనులు అనేటువంటి ఈ పంటలపైకి ఆత్మలే, ఈ ఆత్మలన్నీ కూడా పెరుమాళ్ళ యొక్క పంటలు అని అర్థం. ఈ ఆత్మ అనేటువంటి చేలలు సమృద్ధిగా పెరిగి పెరుమాళ్లకు ఉపయోగపడడం కోసం ఈ ఆత్మ చేలని వృద్ధి పొందింపజేసినది ఈ యొక్క నీరు. ఈ సంప్రదాయ పరంగా చెప్పినటువంటి ఈ యొక్క వర్షము, జ్ఞాన వర్షము అనేటువంటి ఈ వర్షం ఈ సస్యాన్ని, పరమాత్మకు కావలసినటువంటి ఆత్మ సస్యాన్ని పండించింది అని ఈ పాశురం యొక్క అర్థాన్ని చక్కగా అన్వయించి స్వాపదేశ పరంగా ఈ పాశురాన్ని అన్వయించి చెప్పినారు. తర్వాత ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.